హలో హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ బాబు అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సివి జాబ్ పోర్టల్. ఏపీలో 2 భారీ జాబ్ ఫేర్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఈ జాబ్ ఫేర్స్ మన కాకినాడ మరియు తిరుపతి డిస్ట్రిక్ట్లోనే ఈ మంత్ 18న అయితే ఒకటి, అలాగే 19th అయితే మరొకటి కండక్ట్ చేస్తున్నారు. ఏపీఎస్ఎస్డిసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా జాబ్ మేళాల ద్వారా నిరుద్యోగుల చక్కటి అవకాశాన్ని అందిస్తూ వస్తుంది. ఇందులో భాగంగానే బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్స్, క్లయింట్ సపోర్ట్స్, ఐటీ రిక్రూటర్స్, సిఎన్సి ఆపరేటర్స్ దగ్గర నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ దగ్గర నుంచి డిమార్ట్లో సేల్స్ అసిస్టెంట్ అక్కడ వరకు, అంటే 1, 2 కాదు 10 కంపెనీల దాకా వస్తున్నాయి ఈ జాబ్ ఫేర్కి. ఈ జాబ్స్కి 8th పాస్, 10th పాస్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ పాస్ అయిన వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూ కాబట్టి ముందైతే అప్లై చేసుకోవాలి. అప్లై చేసిన తర్వాత అడ్మిట్ కార్డు వస్తుంది. కార్డు తీసుకొని చక్కగా మంచి ఫార్మల్ డ్రెస్ వేసుకొని జాబ్ మేళకు అయితే అటెండ్ అయిపోవచ్చు. ప్యాకేజ్ అంటారా, నెలకు 12, 15,000, 30,000, 40,000 వరకు ఉన్నాయి. మీకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి, వాళ్ళు అడుగుతున్న క్వాలిఫికేషన్ బట్టి జాబ్స్ అయితే ఉన్నాయి. అక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి మీకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి కావాలంటే హయ్యెస్ట్ కూడా డిమాండ్ చేయొచ్చు. ఇలాంటి అవకాశం అప్పుడప్పుడు వస్తుంటుంది. ఎవరైతే 10th, ఇంటర్మీడియట్, ఐటీఐ అలాగే డిగ్రీ మరియు పీజీ చదువుకున్న వాళ్ళు అయితే అప్లై చేసుకోండి. అలాగే చాలామంది మాకు జాబ్ లొకేషన్ రాష్ట్రంలో ఎక్కడైనా పర్వాలేదు, ఎక్కడికైనా వెళ్ళి జాబ్ చేస్తాము, జాబ్ కావాలి అని అనే వాళ్ళకైతే ఈ జాబ్ నోటిఫికేషన్లు ఎంతగానో ఉపయోగపడతాయి. ముందు అయితే ఒక ఉద్యోగం సంపాదించుకొని తర్వాత మంచి ఉద్యోగం రావడానికి ఈ ఎక్స్పీరియన్స్ వాడుకుంటాను అనుకునే వాళ్ళకి ఇలాంటి అవకాశాలు బాగుంటాయండి. సో ఈ జాబ్ మేళ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ పెడుతుంది కాబట్టి మీకు ఎటువంటి డౌట్ అక్కర్లేదు. స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళే స్వయంగా వచ్చి వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో రిక్రూట్మెంట్ చేయిస్తున్నారు కాబట్టి డోంట్ ఫియర్. ఈ నోటిఫికేషన్లో భాగంగానే తిరుపతి జిల్లా నందు ఈ నెల 18న మరియు 19న అయితే కాకినాడ జిల్లాల్లో ఈ జాబ్ మేళాలు నిర్వహించనున్నట్లు ఏపీఎస్ఎస్డిసి ప్రకటించింది. అలాగే ఈ జాబ్ మేళాల ద్వారా తిరుపతి జిల్లాలో 5 కంపెనీల్లో, అలాగే కాకినాడ జిల్లాలో 13 కంపెనీల్లో అయితే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. మొత్తం 950కి పైగా ఖాళీలు భర్తీ చేస్తున్నారు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూ కాబట్టి ముందైతే అప్లై చేసుకోవాలి. అప్లై చేసిన తర్వాత అడ్మిట్ కార్డు వస్తుంది. కార్డు తీసుకొని జాబ్ మేళకు అయితే అటెండ్ అయిపోవచ్చు. ఈ జాబ్ మేళ అడ్మిట్ కొరకు లింక్ని వీడియో క్రింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే జాబ్ మేళ డీటెయిల్స్ నా టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను. ఏమంటే ఈ పీడిఎఫ్ ఫైల్స్ యూట్యూబ్లో ఇవ్వడం కుదరదు కదా, ఎటువంటి రాత పరీక్ష లేకుండానే ఇంటర్వ్యూ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఆసక్తి కలిగిన వారు పూర్తి వివరాల కోసం వీడియోని స్కిప్ చేయకుండా ఒక్కసారి చూడండి. నెక్స్ట్ ఈ వీడియోలో ఈ జాబ్కి సంబంధించి కంపెనీస్ వైజ్గా క్వాలిఫికేషన్ ఏముండాలి, ఏజ్ ఎంత ఉండాలి, శాలరీ ఎంత ఇస్తారు, ఓకే, తర్వాత ఫైనల్గా ఈ జాబ్స్ అనేది ఎక్కడ కండక్ట్ చేస్తున్నారు, మనం ఏ డేట్ని ఈ జాబ్ మేళలో అటెండ్ అవ్వాలో మొత్తం ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ నా టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను. ఒకసారి చూసుకొని మీకు నచ్చిన కంపెనీలో జాబ్ సంపాదించండి. అలాగే మీకు ఫ్యూచర్లో ఇలాంటి జాబ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మన ఛానల్ని మీరు ఫాలో అవ్వండి. అంతేకాకుండా ఈ వీడియో ఎవరికైతే ఉపయోగపడుతుందో వాళ్ళందరికీ షేర్ చేయండి. కాకినాడ జిల్లాకు సంబంధించి 13 కంపెనీలు జాబ్స్ ఆఫర్ చేస్తున్నాయి. ఈ జాబ్స్కి మనకి ఎన్ని వేకెన్సీ ఉన్నాయనేది డీటెయిల్స్ అయితే ఇప్పుడు చూద్దాం. ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్లో ఇంటర్న్షిప్ పోస్టులు అయితే ఉన్నాయి. అరబిందో ఎస్సీఎల్ ప్రైవేట్ లిమిటెడ్లో అయితే ప్రొడక్షన్ అసిస్టెంట్ పోస్టులు అయితే ఉన్నాయి. వరుణ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్లో అయితే ఎగ్జిక్యూటివ్ సేల్స్ టెక్నీషియన్స్, సర్వీస్ అడ్వైజర్ పోస్టులు అయితే ఉన్నాయి. అపోలో ఫార్మసీ లిమిటెడ్లో ఫార్మాసిస్టులు, రిటైల్ ట్రైనీ అసోసియేట్లు, ఫార్మా అసిస్టెంట్ పోస్టులు అయితే ఉన్నాయి. టాటా ఎలక్ట్రానిక్స్లో అయితే ఆపరేటర్ పోస్టులు అయితే ఉన్నాయి. డిమార్ట్లో క్యాషియర్, సేల్స్ అండ్ ప్యాకర్స్ జాబ్స్ అయితే ఉన్నాయి. కోటక్ మహీంద్రా బ్యాంకులో అకౌంటింగ్ ఓపెనింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయితే ఉన్నాయి. మెడ్ ప్లస్ ఫార్మసీలో ఫార్మసిస్ట్ విత్ పీసీఐ, సిఎస్ఈ పోస్టులు అయితే ఉన్నాయి. ఆస్ట్రోటెక్లో అయితే మెషిన్ ఆపరేటర్ పోస్టులు ఉన్నాయి. H1 HR సొల్యూషన్స్లో ESVS, CCE, టెలికాలింగ్ పోస్టులు అయితే ఉన్నాయి. కంతిపూడి సుజుకీలో అయితే సేల్స్, స్పేర్స్ అండ్ బిల్లింగ్ ఎగ్జిక్యూటివ్, సర్వీస్ అడ్వైజర్, వారంటీ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయితే ఉన్నాయి. హెటీరోటెక్స్లో అయితే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో QA/QCలో మెయింటెనెన్స్ అయితే పోస్టులు ఉన్నాయండి. ఇలా ఈ కంపెనీలు అయితే 13 ఉన్నాయి. ఈ జాబ్స్కి 10th క్లాస్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్కి మేల్ అండ్ ఫీమేల్స్ కూడా అటెండ్ అవ్వచ్చు. క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరూ ఈ క్రింద ఇచ్చిన నోటిఫికేషన్లో ఏజ్ లిమిట్ మరియు శాలరీ చూసుకొని అయితే అటెండ్ అవ్వండి. పోస్టింగ్ వచ్చి ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లో ఉంటుంది. నోటిఫికేషన్లో చెక్ చేసుకోండి ఒకసారి. నెక్స్ట్ ఇంటర్వ్యూ అని వచ్చేసరికి మన కాకినాడలోనే పిఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కాకినాడలో అయితే ఈ మంత్ 19న మార్నింగ్ 9:30కి జాబ్ మేళ అయితే కండక్ట్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ తిరుపతి జిల్లాకు సంబంధించి 5 కంపెనీలు జాబ్ ఆఫర్ చేస్తున్నాయి. ఈ జాబ్
జాబ్స్కి మనకి ఎన్ని వేకెన్సీ ఉన్నాయని డీటెయిల్స్ అయితే చూద్దాం. ఫస్ట్ వచ్చేసి వింధ్య ఇన్ఫో మీడియా ప్రైవేట్ లిమిటెడ్లో బ్యాంకింగ్ వాయిస్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్స్ పోస్టులు అయితే ఉన్నాయి. డిక్సన్ టెక్నాలజీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అయితే అసెంబ్లింగ్ ఆపరేటర్స్, ట్రైనీ అప్రెంటిస్ పోస్టులు అయితే ఉన్నాయి. గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అయితే మెషిన్ ఆపరేటర్స్, సిఎన్సీ మెషిన్ గ్రాడ్యుయేట్ ట్రైనీ ఆపరేటర్స్ పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ ఇదే కంపెనీలో సిఎన్సీ మెషిన్ ఆపరేటర్ పోస్టులు కూడా ఉన్నాయి. ముత్తూట్ గ్రూప్లో అయితే ప్రొబేషనరీ ఆఫీసర్స్, జూనియర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్స్, అలాగే ఇంటర్న్షిప్ ట్రైనీ పోస్టులు కూడా ఉన్నాయి. ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంకులు అయితే ఎక్విజిషన్, బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్, ప్రమోటర్ పోస్టులు అయితే ఉన్నాయండి. అలాగే మొత్తం 5 కంపెనీలు అయితే ఉన్నాయి. ఈ జాబ్స్కి 10th క్లాస్, ఐటీ, డిప్లొమా, డిగ్రీ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్కి కూడా మేల్ అండ్ ఫీమేల్స్ అటెండ్ అవ్వచ్చు. అలాగే క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు ఈ క్రింద ఇచ్చిన నోటిఫికేషన్ ఏజ్ లిమిట్ మరియు శాలరీ చూసుకొని అయితే మరి అటెండ్ అవ్వండి. పోస్టింగ్ వచ్చి ఆల్మోస్ట్ ఆల్ ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లో ఉంటుంది. ఇంటర్వ్యూ వినియోగం వచ్చేసరికి మన తిరుపతిలోనే శ్రీ విజయఆర్సి ఉమెన్స్ కాలేజ్ వెంకటగిరిలో ఈ మంత్ 19th మార్నింగ్ 9 o'clockకి జాబ్ మేల్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో మనకి లొకేషన్ కావాలంటే గూగుల్లో సెర్చ్ చేస్తే లొకేషన్ రావడం జరుగుతుందండి. ఫ్రెండ్స్, డైలీ ఇలాంటి జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇంటర్వ్యూకి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా మల్టిపుల్ కాపీస్ ఆఫ్ రెజ్యూమ్స్ తీసుకొని వెళ్ళాలండి. ఇన్ కేస్ ఒక కంపెనీలు సెలెక్ట్ కాకపోతే వేరే కంపెనీకి కూడా అటెండ్ అవ్వచ్చు. అలాగే డ్రెస్ కోడ్ ఫార్మల్స్తో వెళ్ళండి. సో వెరీ లెస్ టైమ్ ఆఫ్ పీరియడ్లో ఈ నోటిఫికేషన్ క్లోజ్ అయిపోయి ఇమ్మీడియట్ జాయినింగ్ కూడా ఉంటుంది. ఇవన్నీ చూసుకొని తొందరగా అప్లై చేసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. క్యాండిడేట్స్ దరఖాస్తు చేసుకున్నకు అప్లికేషన్ గూగుల్ ఫామ్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్ మరియు టెలిగ్రామ్ ఛానల్ ఇవ్వడం జరిగింది. అలాగే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇవ్వండి. ఆల్ ది బెస్ట్ క్యాండిడేట్స్, హ్యావ్ ఎ నైస్ డే.